హలో గైస్, ఈరోజు మనం చూసుకుంటే రాత్రి జరిగినటువంటి ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ గురించి మాట్లాడుకుందాము. సో జింబాబ్వే కెప్టెన్ అయితే ఆ సికిందర్ రజా వచ్చేసరికి టాస్ గురించి ఫీల్డింగ్ అయితే ఎంచుకోవడం జరిగింది. సో మనకేంటంటే మనకి వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ అయితే మాకు కూడా ఫస్ట్ బ్యాటింగ్ కావాలి. ఎందుకంటే మా బ్యాటర్లు కూడా ఫస్ట్ బ్యాటింగ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత మ్యాచ్లో జరిగినటువంటి తప్పిదాలని ఈ మ్యాచ్లో అయితే పునరావృతం చేయకూడదు. ఎందుకంటే మనం బాడీ స్కోర్ చేయగలిగితేనే మనకేంటంటే నెట్ రన్ రేట్ అనేది మైనస్ నుంచి ప్లస్ వస్తుందని ఒక ఆలోచన అయితే ఉన్నాడు ఆ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. సో మనకి ఈ మ్యాచ్లో వచ్చేసరికి 2 చేంజెస్ అయితే జరిగాయి. రింకు సింగ్ ప్లేస్ వచ్చేసరికి మనకి సంజు శాంసన్, అలానే వచ్చేసరికి వాషింగ్టన్ సుందర్ ప్లేస్ వచ్చేసరికి వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి మనం చూసుకుందాం, మనకి ఓపెనర్గా వచ్చేసరికి సంజు శాంసన్, అలానే వచ్చేసరికి అభిషేక్ శర్మ అయితే రావడం జరిగింది. ఫస్ట్ వికెట్కి 45 పరుగులు అయితే చేయడం అనేది చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ వచ్చేసరికి హైయెస్ట్ అంటే నాకు తెలిసి ఫస్ట్ వికెట్కి వచ్చేసరికి రన్స్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే పీక్స్ లో ఉన్నప్పుడు మాత్రం సంజు శాంసన్ వికెట్ పారేసుకోవడం అనేది తన యొక్క వీక్నెస్. ఎందుకంటే అంటే టీం కావాల్సిన టైంలో అవుట్ అవ్వకూడదు. ఎందుకంటే ఓపెనర్కి వచ్చిన అతను, ఎందుకంటే ఈ మధ్య సంజు శాంసన్ మీద వచ్చేసరికి చాలా అలిగేషన్స్ ఉన్నాయి. కనీసం ఒక 40 పరుగులు చేస్తుంటే బాగుండేది. కానీ మనకి అభిషేక్ శర్మ వచ్చేసరికి మంచి రిధంలో మంచి ఆప్షన్స్ అయితే చేయడం జరిగింది. మనకి దాదాపు 30 బంతులు ఆడి 50 పరుగులు చేయడం అనేది అంటే ఈ మ్యాచ్ లో టచ్ దగ్గర రావడం అనేది జరిగింది. తర్వాత ఎందుకంటే వెస్టిండీస్ జరగబోయే మ్యాచ్ ఉంది. సో ఆ మ్యాచ్ లో అనేది మనం ఖచ్చితంగా గెలవాలి. వెస్టిండీస్ గెలవాలా, మనం గెలవాలి అనేది చాలా కీలకం. ఎందుకంటే మనం గెలిస్తే సెమీస్ అయితే వెళ్తాము. అలానే చూసుకుంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చి తనైతే పూర్తి చేయడం జరిగింది. అలానే తర్వాత మనకి వచ్చేసరికి పాపము తిలక వర్మని అయితే వన్డౌన్లో పంపించే బ్యాటర్ని ఒక్కసారిగా చూసుకుంటే అతన్ని 6th ప్లేస్లో అయితే దింపడం జరిగింది. అతను రావడం ఫస్ట్ బాల్ నుంచే 4 6 అయితే విరుచుకుపోవడం. అలానే మనకి హార్దిక్ పాండ్యా గురించి ఎంత తక్కువ చెప్పినా అంత తక్కువ. ఎందుకంటే అతను ఒక గ్రేట్ ఆల్రౌండర్. ఎందుకంటే బ్యాటింగ్ లో రాణించాడు, అలానే బౌలింగ్ లో రాణించాడు. మనకి పాపం వన్ డౌన్ వచ్చినటువంటి ఇషాన్ కిషన్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఆడాడు. ఎందుకంటే వన్ డౌన్ లో వచ్చేసరికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు పర్సన్ వచ్చేసరికి నాకు ఇషాన్ కిషన్ అనిపించింది. ఇంకొక ప్లేయర్ గురించి అయితే మాట్లాడి ఈ టీంలో వచ్చేసరికి శివంత్, అతను వచ్చేసరికి ఆల్రౌండర్ అని ఫీల్ అవుతుంటాడు. అతను అయితే ఆల్రౌండర్ కాదు. ఎందుకంటే అతను ఓన్లీ ఒక కేవలం బ్యాటర్ మాత్రమే. ఎందుకంటే ఆల్రౌండర్ అనే పదానికి నికాసైన అర్థం వచ్చేసరికి మనకి అక్షర్ పటేల్, అలానే చూసుకుంటే మనకి హార్దిక్ పాండ్యా. ఎందుకంటే గత 2 మ్యాచ్లో ధారాళంగా పరుగులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడైనా మేనేజ్మెంట్ కొంచెం శివం దుబే మీద కాన్సన్ట్రేషన్ అయితే చేయాలి. అతను బ్యాటింగ్ చేయగలడా, బౌలింగ్ చేయగలడా అనేది కొంచెం గుర్తించాలి. ఇంకా మనము అలానే చూసుకుంటే సెకండ్ బ్యాటింగ్ అయితే స్టార్ట్ అయింది జింబాబ్వేది. సో జింబాబ్వే వాళ్ళు వచ్చేసరికి మంచి స్టార్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బేసిక్గా మన టీమిండియా వచ్చేసరికి 120కి 130 పరుగులకి కట్టడి చేయాలనుకున్నారు. కానీ వాళ్ళ టీం వచ్చేసరికి బెన్నెట్ అసలుకి ఏమన్నా ఇన్నింగ్స్ బెన్నెట్ ఇది 98 మనకి పరుగులు చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే 99 పరుగులు. అతను ఇంకొక బౌలర్ అంటే ఖచ్చితంగా సెంచరీ చేసేవాడు. ఎందుకంటే మనకి శివన్ దుబే కదా అక్కడ వేసేది. 20 పరుగులు కాదు, 30 పరుగులు రావాలన్నా కూడా శివన్ దుబే బౌలింగ్ లో ఈజీ కొట్టేయచ్చు. అలానే కెప్టెన్ సికిందర్ రజా మంచి నాకైతే ఆడాడు. ఏది చూసుకున్నా కూడా జింబాబ్వే మాత్రం ఈ టోర్నమెంట్ లో మాత్రం అద్భుతంగా ఆడింది. ఎందుకంటే ఏ టీంలో మనం తక్కువ అంచనా వేయకూడదు. అంటే మనకి అలాంటి తప్పులు కానీ ఎలాంటి తప్పులు అనేది సో జింబాబ్వే మ్యాచ్లో అయితే చేయలేదు. ఇప్పటికైనా కొంచెం నెక్స్ట్ వచ్చే మ్యాచ్ ఏది మనకి 1వ తేదీ వచ్చేసరికి వెస్టిండీస్తో జరగబోయే మ్యాచ్లో ఇలాంటి తప్పిదాలు చేయకుండా, ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు ఫీల్డింగ్ లో కూడా క్యాచ్లు జారబెట్టడం చాలా వరస్ట్. కొంచెం ఫీల్డింగ్ కూడా సెటప్ చేసుకోవాలి. కానీ బ్యాటింగ్ మాత్రం ఇప్పటికైతే కొంచెం బాగుంది. తర్వాత ఇంకా బౌలింగ్ మనం చెప్పింది కదా, బౌలింగ్ అనేది మన దాంట్లో పాస్ అయితే లేదు. ఇప్పటికైనా కొంచెం బౌలింగ్ యూనిట్ మీద శ్రద్ధ పెట్టాలని చూస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది మనకి వెస్టిండీస్ తోటి. ఎందుకంటే వెస్టిండీస్ తో గెలిచామంటే సెమీస్ కదా, అక్కడ సెమీస్ లో వచ్చేసరికి మనకి డేంజరస్ టీం అయితే ఉన్నాయి. ఇంగ్లాండ్ అలానే వచ్చేసరికి న్యూజిలాండ్ కన్ఫర్మ్ ఈ 2 మాత్రం. ఎందుకంటే ఇంగ్లాండ్ ఆల్రెడీ క్వాలిఫై అయింది. సో న్యూజిలాండ్ కూడా 100% క్వాలిఫై అవుతుంది. సో చూశారు కదా వాళ్ళ బౌలింగ్ యూనిట్ ఎంత బలంగా ఉందో. నాకు తెలిసినంత వరకు మన బౌలింగ్ యూనిటే చాలా వీక్గా ఉందని నేను అనుకుంటున్నాను. సో కొంచెం ఇప్పటికైనా దయచేసి టీమిండియా బౌలింగ్ కోచ్ కానీ ఫీల్డింగ్ కోచ్ కానీ వీళ్ళైతే కొంచెం శ్రద్ధ పెట్టాలి. అంటే క్యాచ్ మీద బౌలింగ్ మీద. ఎనీవేస్ ఏదైనా ఇండియాకి వచ్చేసరికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే జింబాబ్వే మీద గ్రాండ్ విక్టరీతో వచ్చేసరికి మైనస్ నుంచి జస్ట్ -1.0 అనేది రావడం చాలా సుపరిణామం.